ఇవన్నీ నీయేనా? నా కొడుకులకి ఇస్తావా 4? ఇస్తావానే? హాయ్ చెప్పు, హాయ్ చెప్పకి ఇట్లా చేతుపో. నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం, మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చూసారు కదా ఎంట్రెన్స్ని ఎట్లుంటుంది, మరి అట్లుంటుంది మన తెలంగాణలో. అంటే మేమైతే ఊరికైతే పోతున్నాం అన్నట్టు మామిడాల పెళ్ళికి. సో షార్ట్ కట్కి అయితే చెంజల మించి పోతున్నాం కాబట్టి కొంచెం అన్నారం షార్ట్ కట్ అన్నట్టు అక్కడికి పోవడానికి ఒక చిన్న వ్లాగ్ అనేది అయితే షూట్ చేసిన. అయ్యో బెదురుతాయి ఆయే, అయ్యో మమ్మల్ని పోనీ మేడం, మమ్మల్ని పోనీ. ఏయ్ తన్నకు దాన్న తనద్దు, తలగద్దు, కాళ్ళు తలగద్దు దానికి. దేని పోనీయర్రి మమ్మల్ని. అయ్యో మీరు బడికి పోయినట్టు పోబడుతుంది. అగో మలుగుతున్నాయి అక్కడి నుండి. బాహుబలి సినిమాలు వచ్చినట్టు వస్తారు కదా. తాత నీ పేరేం పేరే? ఇవన్నీ నీయేనా? నా కొడుకులకి ఇస్తావా 4? ఇస్తావానే? హాయ్ చెప్పు, హాయ్ చెప్పకి ఇట్లా చేతుపో. ఇక పోతాం. ఫ్రెండ్స్ అవి మాయ అనుకున్నారు, మాయ కాదు ఫ్రెండ్స్. ఈ ఊరే మాది కాదు ఫ్రెండ్స్. సుషీరా ఎట్లా పోతున్నాయి గక్కడ నుండి ఒక పైన. అసలు నాకు కనబడతలేవు ఒక పైన, గక్కడ ఉన్నాయి గక్కడ. సారీ అక్కడ ఆకాశంలో ఏంది కెమెరా ఏడున్నాయి, ఏడ కనబడుతున్నాయి అనుకుంటారు అందరు, తిడతారు ఇక నన్ను. గక్కడ దోస్తులు గక్కడ. అయ్యో మీకు కనబడతలేవు, అవి నాకు కనబడుతున్నాయి కానీ మీకు కనబడతలేకపోయా. ఇంకా ఎట్లా అయ్యో నారు పోసిర్రు. అక్కడ ఏమో ఏతురు ఫ్రెండ్స్, అన్నలు ఏవో ఏస్తారు గట్లా. పాయంత అయిపోయినాక గట్లా కూర్చొని ముచ్చట పెడతారు. అవో ఏం చేస్తారే, ఏం చేస్తారే? భలే ఏమో చేస్తారు కదనే ఫ్రెండ్స్. ఇది అంతా మిరపకాయ తోటి ఫ్రెండ్స్. మా బావ ఆపలేడు, కొంచెం చూపెడదామంటే. దోస్తులు ఇవన్నీగో పత్తి చెట్లు అన్నట్టు. ఇక కలుపు తీయలే, బొచ్చడు సార్లు వచ్చిన అన్నలు ఇదంతా కలవడానికి వచ్చిన. ఇదంతా కాదని కాదు కానీ ఇక చీరలకు వచ్చినాగో. ఇగో షార్ట్ వీడియోలో కనబడుతుంది కావచ్చు మీకు, షార్ట్ వీడియోలో కనబడి. ఇగో ఇదంతా ఎవరో ఆక్రమించారు. అక్కడ ఎంత మంచిగా ఫామ్ హౌస్ వేసుకున్నారు చూసిర్రా ఫామ్ హౌస్. ఇక ఇలా బుడదల పడితే కథమే. ఇది మరీ ఘోరం. ఇవి 2 ఒకటే కాడ ఉన్నాయి, బర్రెలు మేకలు 2 ఒకటే కాడ ఉన్నాయి. ఆయనతో అవి కొడితే ఎట్లా? అమ్మతోడి ఈ రోడ్డు ఎట్లుందంటే ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఇదంతా పొలాల రోడ్డు కదా. ఇక మామిడి చెట్లు చూడు, ఇది అయిపోయింది ఇక, దీని ఖాత అయిపోయింది, దీని కథ అయిపోయింది. మళ్ళీ అత్తనే ఇక ముంజకాయలు చూడు ఎట్లున్నాయో. అందులో చూసిర్రా అవి పురుగులు ఇట్లా ఏమన్నా ఉంటే తింటాయి, మంచిగా తింటాయి. అవన్నీ అవే కొంగలు. వచ్చినాం అన్నారంకు. మేము మాడలపల్లి పోతున్నాం, షార్ట్ కట్ అన్నట్టు మా ఊరు నుంచి వెళ్ళి. అంటే మాది వేరే ఊరు, ఈ మా ఇంటి కాంచెల్లి షార్ట్ కట్ అన్నట్టు. ఇక వచ్చినాం. ఆడి వేనంక చూపెడతా, మళ్ళీ రాంగ చూపెడతా. ఆడి వేనంక చూపెట్టా కానీ జర చూడుర్రి. అవన్నీ కొండలే, మాకు ఎక్కువ గుట్టలే ఉంటాయి. దేవుడా, ఇక మేము మెయిన్ రోడ్ అయితే ఎక్కినాం. అంతసేపు మాత్రం నరకం కనబడ్డది. కనీసం గన్ని సంవత్సరాలు అయ్యాయి, నేను పుట్ట ఇప్పుడు 23-24 సంవత్సరాలు అవుతుంది. ఇంకా రోడ్డు కూడా అక్కడ దిక్కు లేదు, ఏం లేదు. ఆగం ఉన్నది, అంగడు ఉన్నది. కొత్త బండ్లు అయితే మాత్రం ఖరాబ్ అయి పాడవుతాయి. మా బండి అయితే ఒక్కసారి పోవడానికే లకలు పాడైంది, కొత్త బండి. సో ఏం లేదు, ఇక మేము మెయిన్ రోడ్ అయితే ఎక్కినాం. మేము వేరే ఊరికి పోతున్నాం.
ఇక అందుకోసం అనే కొంచెం వీడియో తీసుకుంటే చాలా రోజులు అవుతుంది. నేను అటు ఆ సైడ్కి పోక, ఇవన్నీ నేను పుట్టి పెరిగిన ప్లేస్లే అన్నట్టు, పెద్ద నాకు కొత్తవేం కాదు, కానీ చూడక బాగా రోజులు అవుతుంది. అందుకోసం అనేసి అయితే వీడియోనైతే తీసిన. ఇక మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత మాత్రం ఆ రోజు ఎందుకో కానీ అది చూస్తే అట్లా మబ్బు కనబడుతుంది కావచ్చు, కానీ ఫుల్ ఎండ చంపింది. ఇక అది కనబడుతుంది కదా బిల్డింగు, అక్కడ పక్కకు ఎల్లోయిష్గా. సో అది దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ అన్నట్టు. సో నేను 10th ఎగ్జామ్స్ ఈ బల్లనే రాసిన, బల్లె రాసి అప్పుడు పాస్ అయింది అన్నట్టు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది నా 10th అయిపోయి. ఇక దాన్ని చూస్తే గుర్తుకొచ్చింది అన్నట్టు, ఇక అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇక మా తమ్ముడు అని చెప్తే చూసినామా, చెప్పిన నా షార్ట్ వీడియోలు చూసి అంటే మన ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళకి తెలుస్తుంది. సో గదే స్కూల్లో నాకు వాడు పరిచయం అయ్యిండు 10th ఎగ్జామ్ సెంటర్లో అన్నట్టు. ఇది మా సెంటరు, ఇప్పటికి కూడా ప్రజెంట్ అక్కడనే పడుతుంది. నేను చదివిన హాస్టల్లో 10th ఎగ్జామ్ సెంటర్ అక్కడే పడుతుంది. సో ఏదైనా గుర్తుగా ఉంటుందని అయితే కొంచెం నేను వీడియోనైతే తీసిన అన్నట్టు. ఇక చిన్నోడు చేతులు ఉన్నాడు కదా, వాడు పడుకున్న తర్వాతనో అట్నో ఇట్నో తీస్తా వీడియో. సో కంటిన్యూగా పడుకొనే ఉన్నాడు, అస్సలకే లేవలే. అందుకోసం అనే కొంచెం వీడియో తీద్దామనేసి అయితే తీసిన. ఒక్కసారి 2 సార్లు ఏమో లేచిండు. వెదర్ చూసిరా ఎంత మంచిగా ఉందో, సూపర్ ఉన్నది కదా వెదరు. చూసిరా ఎంత మంచిగా ఉంది అసలు, పూల చెట్లు. అసలు కెమెరా క్లారిటీ ఉండలేదా లేకపోతే సన్ రైజ్కి అట్లా ఇదంతా అర్థమైతే లేదు. ఇవన్నీ అమ్మ కళ్ళు పోతారు. ఇక ఇది కొంచెం నారుమడికి సిద్ధంగా ఉన్నది, దున్నుతుంది. ఇక ట్రాక్టర్ పట్టి 4 రోజులలో నాటేసి పారెత్తారు. అన్న హాయ్ చెప్పు, చెప్తలేడు అన్నకి వినవలేదు, ఎందుకంటే మనం వినవట్టట్టు అనలే కదా. ఇగోండి ఫ్రెండ్స్ మా బావ, అన్నలు అక్కలు. ఇగో ఇది నారు, చూసిరా వెదర్ ఎట్లుందో. ఇక్కడ ఇవ్వు పెడతా, ఇట్లా ఎక్కినామా కథం. బాగా తాగిన వాళ్ళు అయితే కొంచెం ముంగటికి వచ్చినాం అనుకో, ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు పాత పడ్డ కెనాళ్ళకు ఉన్నాయి, ఇదంతా కెనాల్ ఖాళీయే. మరి ఇప్పుడు ఇడతారో ఇడవరో, ఇదంతా ఖాళీయే. ఇగో ఇట్లున్నది. దబ్బన ఎవరన్నా స్లిప్ అయ్యి పిల్లలు ఎవరన్నా పడితే బాధ్యులు ఎవరు కాదు, ఆ సచ్చోడు అట్నే చావాలి. ఎవరికైనా ఏమన్నా అవసరమా? ఎవరికి అవసరం లేదు. వేరే వేరే ప్రోగ్రాంలు పెట్టమంటే పెడతారు, ఇటువంటి వాటికి డబ్బులు తగిలేయమంటే తగిలేయరు. ఇటువంటి వాటికి తగిలేయాలంటే ప్రెస్టేజ్లు అడ్డం వస్తాయి. మరి అట్లుంటుంది. మాట్లాడిన వాళ్ళనేమో తిడతారు. మీకు అవసరమా? మీకు మాట్లాడంతా తెలివి ఉందా? మీరు చిన్నోళ్ళ జాగాలు ఉండుర్రి. చూసిరా మన భారతదేశం జెండా ఫ్లాగ్ ఎట్లా ఎగురుతుందో. ఈ అబ్బాయి ఉన్నదే బండి, చూసిరా ఎంత బ్యూటిఫుల్, ఎంత ఐ క్లాస్ కనబడతలేదా? మళ్ళా పచ్చని పొలాలల్లా చూసిరా లొందలు మట్టి రోడ్లు. కొంచెం ఇవి కూడా బాగా చేయాలి. రైతులు 24 గంటలు నడతారు కదా, రైతే రాజంటే రాయే. రైతు పోయే రోడ్లు ఏమో గిట్లుంటాయి, గిట్లుంటాయి. అట్లున్నది మరి, అట్లున్నది కథ. ఇది అట్లా నడుస్తుంది. మరి ఏమంటారు? అన్న కట్టెలు ఆడుతాడు. ఇగో ఇది లొంద ఫ్రెండ్స్, అలా పడితే కథమే. ఇక ఇంకా ఇంకేంటిది కథ. నేను అప్పుడు ఒక వీడియో పెట్టినా అన్నట్టు. అసలు ఇగో ఇదంతా ఏ తోట అంటే ఇది సొరకాయ తోట అన్నట్టు. ఇక ఇదంతా ఏమైందో తెలియదు, అంతా ఇచ్చిపెట్టిర్రు. కొంతమంది తాత అన్నాడు కదా, అంత పురుగు పట్టింది, అంత లాస్ వచ్చింది. ఆ 4-5 ఒక 2 బస్తాల కాయలు తెప్పి ఇక చేనంతా ఇచ్చిపెట్టిర్రు అని అన్నాడు అప్పుడు ఆ తాత. ఇగో ఇదేంటి బాబా, ఇదేం చెట్లే? ఖర్జూరనా? తాడికల్లా ఖర్జూరనేనా? ఇది ఖర్జూర తోట అట. ఖర్జూర తోట అంటే కొంచెం పైసలు అక్కడ మొత్తం. ఇక నేను దిగుతానే, అవి బురదల పడితే లేసుడు కట్టం. ఇక
అంత మన న్యాచురల్ బ్లాగే బయటకు వస్తాయి, మళ్ళీ ఎడిటింగ్ చేసేది లేదు, ఈ కాంచెలు పెట్టేయడమే డైరెక్ట్. ఇక్కడికి వస్తే పీస్ఫుల్ ఉంటుంది మైండ్. మా వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ మా అక్కోళ్ళ ఇంటికి పోతున్నాం. అయ్యో 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 పడతాం ఖచ్చితంగా పడతాం. మా మల్లేశన్న బండి అయితే వాడు దానికి ఆగదు కదా. ఇక్కడ పెద్ద చూసిరా ఫ్రెండ్స్ లొందలు. ఒక్క సీసీ రోడ్ పోయించిరు అనుకో, ఎవరి వాళ్ళకి గొలిసి హై క్లాస్ ఉంటుంది. పడ్డామంటే బొక్కలు ఇరుగుతాయి, చుర అవుతాయి బొక్కలన్నీ. నేను దిగుతా. దిగుడే అబ్బో పడతాం జరుగులే. ఏందికి అబ్బో ఒరే అబ్బో అరే అద్దంటే చెప్పేది అరే బాలే ఉన్నావు కదా, నువ్వు ఏం కాదు కదా పడుతుంది. ఆహా చిన్నపిల్లలు ఉన్నారు. ఈ భూమి నీదేనా? ఎవరిది? సెంజర్లో అయినది. బోయిన్ వినోదా? ఎంబాడి వినోదా? ఆయన పేరు వినోదు, అయ్య పేరు మళ్ళేనా? పొలం చేస్తారా అని? ఇది పొలమేరే కదా సెంజర్లది? అవును. ఇది ఎవరు ఇవన్నీ? హాయ్ చెప్పు, ఇట్లా హాయ్ చెప్పు. హాయ్ చెప్పే, హాయ్ చెప్పకి ఇట్లా. అన్నం తిన్నావా? కనబడతలేరు ఫ్రెండ్స్ వాళ్ళు.